నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. భారీ మెజారిటీ సాధించి గత 10 నెలలుగా ఏపీ కూటమి పాలన సాగుతోంది. చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. లోకేష్ కీలక శాఖలను నిర్వహిస్తున్నారు. ఇంత జరుగుతున్నా టీడీపీ ప్రభుత్వం అని కాకుండా కూటమి ప్రభుత్వం అని చెప్పడమే పార్టీలోని హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి కొంత కష్టంగా ఉందని ఫీల్ అవుతున్నారు. అంతేకాదు, ఏ పదవి వచ్చినా కూటమిలో పార్టీలు షేర్ చేసుకోవడంతో ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్న వేలాది మంది టీడీపీ తమ్ముళ్ళు నిరాశ ఎదుర్కొంది. వీటికి తోడు కుండి మీద కారం చల్లినట్లు జనసేన ఆవిర్భావ సభలో ఇటీవల ఆ పార్టీ పెద్దలు చేసిన కామెంట్స్ మరో ఎత్తు అన్నట్లుగా ఫ్యాన్స్ ను బాధ పెడుతున్నాయి. పవన్ కళ్యాణ్ టీడీపీని నిలబెట్టామని చెప్పడం కూడా వారిని తీవ్రంగా బాధిస్తుంది అని లోపల మదన పడుతున్నారు. ఒంటరిగా టీడీపీ ఎప్పటికీ గెలవలేదు, మేము ఎప్పుడొచ్చినా సింగిల్ గానే వస్తామని వైసీపీ ఒకవైపు సూటిపోటి మాటలు అంటుంటే, అంతకు మించి మూడింతలు వయస్సు పెద్ద పార్టీ ఉన్న టీడీపీకి ఈ తరహా కామెంట్స్ రావడం ఏంటి అన్న చర్చ అయితే తమ్ముళ్ళలో తీవ్రంగా జరుగుతోంది. ఒంటరిగా పోటీ చేసిన టీడీపీ గెలుస్తుందని రుజువు చేయాల్సిందని అధినాయకత్వం దగ్గర వాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే టీడీపీ అధినాయకత్వం ఇప్పుడు ఒక విధమైన రాజకీయ డైలమాలో ఉంది అంటున్నారు. ముందుగా ప్రత్యర్థిగా జగన్ కంటికి కనిపిస్తున్నాడు. వైసీపీకి ఛాన్స్ ఇవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా పొత్తులో వెళ్ళాలి. మరి పొత్తులు అంటే జనసేనను కలుపుకొని పోవాలి. ఇక పొత్తు పార్టీలు చేసే వ్యాఖ్యలు బాధించినా అది తప్పదన్నట్లుగానే ఆ పార్టీ పెద్దలు ఉన్నారు. అయితే మరోవైపు చూస్తే ఇంకొక చర్చ కూడా సాగుతోంది. జగన్ ఎదురుగా కనిపించే ప్రత్యర్థి అది అందరికీ తెలుసు. ఆ మాటకు వస్తే జనసేన కూడా ఏదో ఒక రోజు ప్రత్యర్థిగా మారతాదని కూడా ముఖ్యమైన చర్చగా నడుస్తోంది. ఈ రోజున పొత్తులతో కలిసి బలం పెంచుకుని రేపటి రోజున ఎదురు నిలిస్తే అప్పుడు సంగతి ఏంటి అనే ప్రశ్నలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా త్యాగాలు ఎందుకు చేస్తుంది? ఎవరి అంతిమ లక్ష్యమైన అధికారమే కదా అనే ప్రస్థానం పసుపు శిబిరంలో నిలుస్తుంది. జగన్ కి అంగబలం అర్ధబలం ఉంటే పవన్ కి సినీ గ్లామర్ బలమైన సామాజిక వర్గం వెన్నుదన్నుగా ఉన్నాయి. పైగా బీజేపీ దన్నుగా కూడా ఉంది. ఇవన్నీ కలిసే జనసేన కూడా ఏదో ఒక రోజు ఏకు మేకై మారకపోతుందా అనే చర్చ సాగుతోంది. రాజకీయంగా అందరూ లైట్ తీసుకునే ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కూడా తాజాగా కొన్ని కామెంట్స్ చేశారు. పవన్ ని పెంచి పోషిస్తున్నారని, అది ఇబ్బంది అని టీడీపీనే హెచ్చరిస్తున్న ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. ఇలా టీడీపీలో ఈ పొత్తుల పట్ల మిత్రుల పట్ల అంతర్మదనం ఉన్నా అది తప్పదు అని టీడీపీ పెద్దలు అంటున్నారు. వైసీపీని పొలిటికల్ గా ఎలిమినేట్ చేస్తే ఆ తర్వాత కథ చూసుకోవచ్చు అన్నది బహుశా టీడీపీ పెద్దల వ్యూహం కావచ్చు. కానీ వైసీపీ ఎలిమినేట్ ఎలా అవుతుంది అన్నది $1,000,000 ప్రశ్న. అది జగన్ చుట్టూ అల్లుకున్న పార్టీ. ఒక జగన్ చాలు మళ్ళీ అది లేచి కూర్చోవడానికి. పైగా జగన్ కి వయసు కూడా రాజకీయంగా బోలెడు ఉంది. ఈ విధంగా చూస్తే టీడీపీ వ్యూహంలో ఎక్కడ తేడా కొడుతుందా అన్నది కూడా ఉంది. మొత్తానికి చూస్తే కూటమి నుంచి టీడీపీ వేరుపడటం కష్టం. మరి రేపటి రోజున బాబు కనుక సైడ్ అయితే లోకేష్ కి చిక్కు ముళ్లను విప్పుకోవడం వీలవుతుందా అన్నదే $1,000,000